మేనిఫెస్టేషన్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రత్యక్షత ఏదైతే కనుమరుగై ఉన్న దాన్ని కన్నుల ముందుకు తీసుకొచ్చి చూపించేదే ప్రత్యక్షత. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రవక్త అయిన మీకా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అని అంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. పురాతన కాలం, శాశ్వత కాలం. ఇక్కడ ఈ మాట ఒక్కసారి మీరు మనసును పెట్టండి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ఏమవుతున్నాడంటే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆది కాండములో ఏదెను తోటలో ఆదాము అవ్వకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. హానోకుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. నోవాహుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలాగా అనేక మంది భక్తులకు, యెహోషువాకు, మోషేకు, గిద్యోనుకు, సంసోనుకు, మనోహ భార్యకు, ఇలాగా అనేక మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. దేవుని ప్రత్యక్షతలు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉన్నాయి. అందరికీ ఒకేలాగా కల్లోకి వచ్చి కనబడే దేవుడు కాదు. అందరికీ ఒకేలాగా ఆకాశంలో అలాగా మెరిసి కనబడేవాడు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు కనబడుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెస్టిమనీ ఉంది. ఇక్కడ అందరికీ ఒకే టెస్టిమనీ లేదు. కొంతమందికి ఉండే టెస్టిమనీ డిఫరెంట్గా ఉంది. అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ప్రత్యక్షత వేరు, నా ప్రత్యక్షత వేరు. విశ్వాసులైనటువంటి మీరు అనేక మంది ఉన్నారు. మీ ప్రత్యక్షత వేరు, నా ప్రత్యక్షత వేరు. కాబట్టి వివిధ రకాలుగా దేవుడు తన ప్రత్యక్షతలను ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక మిషనరీ వచ్చి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఒక విలేజ్లో యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు మన బ్రతుకులను మార్చును అని చెబుతూ ఉంటే ఆ విలేజ్లో ఒక్కళ్ళు కూడా వినట్లేదు. ఆయన ఏం చేశాడంటే చెప్పటం మానలేదు, ప్రార్థించటం ఆపలేదు. ఒకరోజు దేవుడు ఊరంతటికి కూడా ఒకే రోజు అందరికి కనబడ్డాడు. వారిని అందరినీ కూడా దర్శించినప్పుడు ఊరు అంతా కూడా కన్నీటి పర్యంతమై ఏడటం ప్రారంభించారు, కన్నీళ్లు కార్చడం ప్రారంభించారు. మేము యేసును చూసాం, వీ హ్యావ్ సీన్ జీసస్, వీ హ్యావ్ సీన్ జీసస్, వీ హ్యావ్ సీన్ జీసస్ అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు. దేవుడు వివిధ రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత ఎంత గొప్పది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుభవాల కంటే దైవ ప్రత్యక్షత కలిగి ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మీకా అనే ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. మొదటిది ఏంటంటే ద ప్రాఫెట్, ప్రవక్త. దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే యేసు బెత్లెహేములో పుడతాడని. యెషయా దగ్గరికి వస్తేనేమో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయాకు ప్రత్యక్షత. ఇక్కడ మీకా ప్రత్యక్షత ఏంటంటే ఎక్కడ పుడతాడు అనేది మీకా ప్రత్యక్షత. ఆమేన్. పుట్టబోతున్నాడు ఎక్కడ? బెత్లెహేము. బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల గృహము. బెత్ అనగా హౌస్, లెహెం అనగా బ్రెడ్. బెత్ లెహెం హౌస్ ఆఫ్ బ్రెడ్. అక్కడ ఏ రొట్టె వచ్చిందంటే జీవపు రొట్టె పైనుంచి కిందకు దిగి వచ్చింది. ఈ బెత్లెహేములో మీరందరూ ఫలభరితంగా అయిపోతారు అనేది ఎవరి ప్రత్యక్షత అంటే మీకా ప్రత్యక్షత. స్త్రీ ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆ జన్మనిచ్చిన తర్వాత అనేక మంది ఇశ్రాయేలు తిరిగి వచ్చేస్తారు అనేది 3వ వచనం చెప్తున్న మాట. ఇక 4వ వచనం చెప్పే మాట ఏంటంటే ఆయన
ఏం చేస్తాడంటే బలము పొంది ఇశ్రాయేలు ప్రజలను ఏలుతాడు, మందవలే ఇశ్రాయేలు ప్రజలను మేపుతాడు. ఏలుతాడు, మేపుతాడు. చూడండి, మేపుతాడు, ఏలుతాడు, ఏలుతాడు, మేపుతాడు. ఆయన ప్రబలుడై, ఆయన బలవంతుడై ఈ పని చేస్తాడు. ప్రవక్త ప్రత్యక్షతను మనం చూసాం. ఇక రెండవది ద ఏంజల్, దూత. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 35 వరకు మరియ దగ్గరకు దేవుడే దూతను పంపించాడు. చూడండి, ఎవరు ఈ దూత? దూతల్లో రకాలు మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే మెసెంజర్స్, అంటే వర్తమానాన్ని తెచ్చే దూతలు. అంటే వాళ్ళలో ఒక పేరు చెప్పాలంటే ఏ దూత? గాబ్రియల్. ఓకే. ప్రొటెక్టింగ్ ఏంజల్, దేవుడు తన దూతలను తన భక్తులకు కావలి ఉంచుతాడు. అన్సీన్ ప్రొటెక్షన్, మనకి ఏంజలిక్ ప్రొటెక్షన్ ఉంది. వెన్ యూ వాక్ ఆన్ ద రోడ్ యూ హ్యావ్ ఎ ప్రొటెక్షన్ బికాజ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రొటెక్టింగ్ ఏంజల్స్. ద థర్డ్ కేటగిరీ ఫైటింగ్ ఏంజల్స్, మిఖాయల్. దేవునికి స్తోత్రం, మిఖాయల్ మన పక్షంగా ఫైట్ చేసేటటువంటి ఏంజల్. ఇలాగా మన కాన్వర్జేషన్ అంతటిని కూడా తీసుకెళ్ళి దేవునికి చూపించేటటువంటి దూతలు, మన చుట్టూ కూడా ఉన్నటువంటి దూతలు. ఈ దూతల కాపుదల దేవుడు మనకిచ్చాడు. దూతను ఎవరి దగ్గర పంపించాడంటే మరియ దగ్గర పంపించాడు. మరియ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుకున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఏలబోవాడు వచ్చుచున్నాడు, ఏలబోవాడు పుట్టబోతున్నాడు. మెసేజ్ చూడండి, ఏలబోవాడు ప్రత్యక్షం కాబోతున్నాడు, ఏలబోవాడు పుట్టబోతున్నాడు అని ఆమెతో చెప్పారు. అందుకు మరియా ధర్మ సందేహాన్ని వ్యక్తం చేసింది. ఏమంది? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై మరియ కుమారుడు అనబడును, కాదు దేవుని కుమారుడు అనబడును. అసలు బైబిల్ భాషా విధానం చూడండి ఎంత బాగుందో. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుడు అంటే ఎల్ షదాయ్, ఆల్ మైటీ, ఎల్ షదాయ్గా ఉన్నటువంటి ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కమ్ముకున్నప్పుడు నీ గర్భంలోకి శిశువుని తీసుకొచ్చి ఆయన పెట్టేస్తాడు. భూమి ఆకాశాలను సృజించి భూమిని శూన్యంలో వేలాడదీసిన వాడు. ఇదేంటి వేలాడదీయటం అంటే? ఏం వేలాడదీశాడు? భూమిని వేలాడదీశాడు. ఒక్కసారి చూడండి, భూమిని వేలాడదీశాడు. అలాంటి గొప్ప దేవుడు. దేవుడు తన స్వరక్తమిచ్చి అనే మాట మనకి అపోస్తల కార్యాల్లో కనబడుద్ది. దేవుడు ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చాడు. మరియ గర్భంలో కదా ఈయన పెరిగింది, మరియా బ్లడ్ కూడా ఈయనలో ఉండొచ్చు కదా అంటే, నో, మరియా బ్లడ్ ఆయనలో లేదు. మరియా బ్లడ్ ఉంటే మరి ఆదాము బ్లడ్లో ఉన్నట్టే కదా, అది బ్లడ్ వచ్చినట్టే కదా, ఆ రక్తం వచ్చినట్టే కదా. మరియా బ్లడ్ లేదు, జోసెఫ్ బ్లడ్ లేదు, దేవుని రక్తం ఆయనలో ఉంది. దేవుని కుమారుడు, పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎలా ఉంటాడు? పరిశుద్ధుడు. ఈ దేవుని కుమారుడు నీ గర్భములో నుంచి
నుండి ఈ లోకంలో పుట్టబోతున్నాడు. ఆమె అంటుంది, ఇది ఎలా జరుగును? దూత చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాదు. దేవుడు చెప్పాడని జరిగి తీరుతుంది. ఇప్పుడు కాకపోతే రేపు జరుగుతుంది, రేపు కాకపోతే 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, 100 సంవత్సరాలు కాకపోతే 700 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అంతేగాని జరగకుండా ఉండదు. నువ్వు ఉండకపోవచ్చు, కానీ దేవుని మాట మాత్రం ఉంటుంది. మీకా చెప్పాడు, మీకా చెప్పింది నెరవేర్చబడేటప్పుడు మీకా లేడు. అలాగే మరియ ఏమందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనిను. దేవుని మాట నెరవేరిస్తే ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి, అయినా పర్వాలేదు, ఆయన మాటే నెరవేర్చాలి. ఆ దూత మరియ దగ్గర నుంచి ఈ విషయం యోసేపుకు తెలిసిపోయిన తర్వాత, యోసేపుకు నిద్రలు పట్టట్లేదు, ప్రదానం చేసుకున్నాడు. అందరూ తెలిసిపోయింది ఆమె గర్భవతి అని. ఎలాగా అని ఆలోచన చేస్తున్నాడు. వెంటనే పడుకొని ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, యూదా గోత్రానికి చెందిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. పెళ్ళి అవ్వలేదు కదా భార్య అంటాడేంటి? మీకు డౌట్ రాలేదు? ఇప్పుడు ప్రధానమే కదా అయింది, ఇదేంటి భార్య అంటాడేంటి? ప్రధానం అయితే భార్య అంటాడేంటండి అంటే, జూయిష్ కల్చర్లో ప్రధానం అయినప్పుడు అంతా కూడా సర్టిఫికేషన్ అంతా కూడా జరిగేది ఎప్పుడంటే బెట్రోతల్లో. అంటే మన పెళ్ళిలోనేమో సంతకాలు పెడతాం కదా మనం, అక్కడేమో ప్రధానంలో సంతకాలు అయిపోతాయి. ప్రధానంలో అన్నీ కూడా కంప్లీట్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత 1 ఇయర్కి మ్యారేజ్ జరుగుతుంది. ఈ 1 ఇయర్కి జరిగే మ్యారేజ్లో కెదుసిన్ అనేది అయిపోయిన తర్వాత నిసూయిన్ అనేటటువంటిది జరిగేటప్పుడు దానికి ఏంటంటే, దట్ విల్ బి బిగ్ సెలబ్రేషన్ అనమాట. నిసూయిన్ విల్ బి బిగ్ సెలబ్రేషన్, కెదుసిన్ విల్ బి స్మాల్ సెలబ్రేషన్. 2 స్టెప్ మ్యారేజ్, ప్రధానం వివాహం. ప్రధానం గురించి నేను చెప్పేది ఏంటంటే 1 ఇయర్ ఆగి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఉండగా అతనితో అంటున్నాడు, నీ భార్య విషయంలో ఆమె చేర్చుకున్నట్టు భయపడొద్దయ్యా, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి దీని విషయంలో అస్సలు నువ్వు సంశయపడకూడదు అని చెప్పి దూత ప్రదానము చేయబడిన వారి ప్రదానాన్ని పదిలపరిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ దూత చేసిన పని ఏంటంటే, పుట్టబోతున్నాడని చెప్పి పుట్టిన తర్వాత మళ్ళీ కనబడతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, సడన్గా గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళాడు. గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండడం మీరు చూస్తారు అని చెప్పి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. ఫస్ట్ యేసుప్రభు పుట్టగానే పాటలు ఎవరు పాడారు తెలుసా? దూతలు పాడారు. ఏం పాడారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకు మహిమ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మాకు సమాధానం వస్తుంది. ఆయన మహిమ చెల్లించకుండా నీకు సమాధానం లేదు. చాలాసార్లు మహిమను మనం దొంగిలిస్తాం. వీ షుడ్ నాట్ స్టీల్ హిస్ గ్లోరీ. యూ డోంట్ అలౌ ఎనీబడీ టు స్టీల్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను మనం టచ్ చేస్తే కూడా ఆయనకి నచ్చదు. ఆయనకున్న క్వాలిటీ ఏంటో తెలుసా? వీ షుడ్ నాట్ టచ్ హిస్ గ్లోరీ. ఆయనకి చెందాల్సిన మహిమ కొంచెం నువ్వు లాగావనుకో నీకు ప్రమాదం. మొత్తం ఆయనకి చెల్లాలి. రోజు స్తోత్రం చెప్పిన నా కోసం పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ ఉండండి. ప్రవక్త, దూత. ఇక మూడవది జీసస్, యేసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను,
సమస్తమును ఆయన మూలముగా కలిగిన. 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. తండ్రి రొమ్ముననున్న కుమారుడే ఎవరిని బయలుపరిచాడు? ఆ అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. ప్రత్యక్షత. యేసు వచ్చి ఎవరిని చూపిస్తున్నాడంటే, ఇదిగో నా తండ్రిని చూడండి, నా తండ్రి ప్రేమను చూడండి, నా తండ్రి త్యాగాన్ని చూడండి. ఒక్కడే నన్ను ఈ లోకానికి పంపించారు. ఈ లోకములో నేను బెత్లెహేములో జన్మించడానికి వచ్చాను. యాకోబు వంశస్థులను ఏలటం కోసం వచ్చాను. నా తండ్రిని చూస్తే ఎవరు బ్రతకరు, చచ్చిపోతారు అని నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. కానీ నేనేం చేశానంటే, నా కుమారుడు నేను కన్నాను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనకారుడు దావీదుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చి, నేను లోకాన్ని ప్రేమించాను, లోకం కొరకు నా కుమారుని ఇచ్చాను, కుమారుని యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం కలుగుతుంది. అయితే ఈ కుమారుడు నన్ను చూపించడం కోసం వచ్చాడు. ఆమేన్. తండ్రిని కనబరచడం కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు మీరు నమ్మికుంచారనుకో, మీకు తీర్పు ఉండదు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. మన పాపములు తీసివేయబడాలి. తర్వాత అపవాది క్రియలు లయపరచబడాలి. ఇక 3వది, అందరూ అమరులు అవ్వాలి. హీ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది క్రియలను లయపరచడం కోసం వచ్చాడు. తీసివేయటం కొరకు, లయపరచడం కొరకు వచ్చాడు. ఆయనకు అనుమతిస్తే తీసివేస్తాడు, అనుమతిస్తాడు. ఇక 3వది, ఆయనకి ఛాన్స్ ఇస్తే ఆయనలో ఉన్న జీవాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. మీలోకి ఈ పవర్ ఎంటర్ కావాలంటే మీరు ఒక స్టోన్ లాగానో, మీకు చెక్కలాగానో, మీకే అసలు ఏమి పట్టినట్టుగానో ఉంటే ఈ పవర్ మీకు వచ్చి ఏదో హెల్ప్ చేస్తుందని కాదు. మీలో ఒకవేళ ఒక చిన్న విశ్వాసం అనేటటువంటిది జనించిందంటే ఈ పవర్ ఏమవుతుందంటే డివైన్ పవర్, దైవికమైన శక్తి, జీవం నీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీలోకి వస్తుందో నువ్వేం చేస్తావంటే యు విల్ లివ్ ఫర్ ఎవర్. యేసు ప్రభువారికి ఏమి లేదంటే అంతము లేదు. యేసయ్యలో ఉన్న వాళ్ళకి ఏమి లేదంటే అంతము లేదు. అమరులు, అంతము లేని వారు, అమరులుగా ఈ లోకములో మనం జీవిస్తూ దేవుని మహిమార్థమై బ్రతకడానికి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకో తెలుసా? మనందరం కూడా అమరులం కావాలని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అందరం కూడా యేసయ్య రావడం వల్ల మనందరం కూడా ఏమయ్యాము? క్షణం అట్లా ఆలోచన చేస్తే, నేను యేసు ప్రభు లేకపోతే నేను నశించిపోయేవాడిని. యేసు ప్రభు నాలోకి అడుగు పెట్టినందువల్ల, ఆయనందు విశ్వాసం నేను ఉంచటం వల్ల నాలోకి ఏమి ప్రవేశించిందంటే అమరుడే ప్రవేశించాడు, అమరుడే అడుగు పెట్టాడు. నిరంతరం బ్రతికేవాడే నాలో అడుగు పెట్టాడు. నేను ఇక మీదట నిరంతరము జీవించేవాడిగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఇది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను పట్టుకోండి. ఈ ప్రత్యక్షతను అందరికీ చెప్పండి. 3 మాటలు: తీసేయడానికి, లయపరచడానికి, ఇవ్వటానికి. ఏమి ఇవ్వడానికి? అమరత్వం ఇవ్వడానికి, పాపాన్ని తీసివేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఇది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను కలిగి ప్రభు కొరకు మనం జీవించదాము కాక. ఎంతమందికైతే ఈ యొక్క అమరత్వం లేదో వాళ్ళందరూ అమరులు కావాలనేదే సువార్త ప్రకటనలో ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పే గొప్ప సత్యం ఇది. ఈ సత్యాన్ని అనేక మంది పట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అర్థమయ్యే రీతిలో బోధించి అనేక మందిని యేసయ్య వైపు తిప్పే వాళ్ళగా మనం ఉండడానికి కృపదేవుడు మనకు దయచేయును కాక.